సహోదరి సహోదరులందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మనము గతించిన వారము బుధవారం నుంచి ఈ వారం వరకు దేవుని యొక్క 3వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం చదువుదాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మేమందరము కూడా మీకు దాసులై ఉన్నాము అనే విషయాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, సంఘములో మీరు మాకు ఇచ్చినటువంటి నాయనేసే ప్రభువా సభ్యత్వమును బట్టి, సంఘములో చేర్చబడినటువంటి దానిని బట్టి నాయన యేసయ్య, మీరు మాకు ఇచ్చినటువంటి పని రక్షణానుసారమైనటువంటి రక్షణను కలిగి ఆ రక్షణ ద్వారా మేము సంఘములో మా యొక్క జీవితంలో చేయించు వస్తున్నటువంటి పనులను బట్టి ఈ వాక్యమును అర్థం చేసుకునేటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. వినుచున్నటువంటి బిడ్డలందరికీ మీ కృప చూపండి. నీ వాక్యమును బోధించుతున్నటువంటి నేను కూడా నాయన యేసయ్య ప్రభువా, నీ మాటలను ఉన్నట్టుగా మాత్రమే బోధించుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనతా ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినము మనం నేర్చుకోబోతున్నటువంటి యొక్క విషయము అనేక సార్లు మనం సంఘములో విని ఉన్నాము కనుక మరలా మనం ఇప్పుడు చదువునప్పుడు ఈ వాక్యము చాలా సులువుగానే అర్థమవుతుందని నమ్ముతా ఉన్నాను. 22వ వచనం, దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు. ఈ మాట అందరూ ఒక్కొక్కసారి కలిసి చదివితే బాగుంటుంది. చదవండి. శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రియులారా, ఈ 2 వచనాల్లో 2 మాటలు మనకి గట్టిగా అనిపిస్తూ ఉన్నాయి. స్ట్రాంగ్గా మనకి కనిపిస్తున్నటువంటి 2 మాటలు ఏం చెప్పండి. ఒకటి ఏం చెప్పండి, శుద్ధాంతకరణ, లేదా దీన్ని రాజకీయ నాయకులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పే మాట ఏంటంటే అంతఃకరణ శుద్ధి అంటారు. ఏమంటారు? అంతఃకరణ శుద్ధి. కాబట్టి అంతఃకరణ శుద్ధి కాదు, కానీ ఇక్కడ మనకేంది శుద్ధాంతఃకరణ
అంతరంగములో శుద్ధీకరింపబడినటువంటి స్థితి. అంతరంగములో శుద్ధి, శుద్ధాంతఃకరణ. అంతఃకరణంలో అంటే హృదయంలో ఏముండాలా? శుద్ధి అనేటువంటిది హృదయంలో కలిగి ఉండాలనే మాట మనకి అర్థమవుతా ఉంది. ఇంకా ఏమంటున్నాడు చెప్పండి? ప్రభువు నిమిత్తమని ఎలా చేయాలా? మనస్ఫూర్తిగా చేయండి. ఒకటి, హృదయ శుద్ధి కలిగినటువంటి మనస్సుతోటి. ఇంకా ఏమన్నాడు కింద? మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి పని, దేవుడు మనకిచ్చిన బాధ్యత, దేవుడు మనకి అప్పగించినటువంటి ఆయన యొక్క పరిచర్య ఏ విధంగా చేయాలా? శుద్ధాంతఃకరణతోటి మనస్ఫూర్తిగా చేయాలి అనేటువంటి మాటతోటి మన యొక్క వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుకొని ఉన్నాం. కాబట్టి ఈ కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటలు మనము చదువుతా ఉన్నాం. మొదటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ద కాల్ టు సర్వ్ ఫెయిత్ఫుల్లీ. విశ్వాసముతోటి పని చేయుటకు మనం పిలువబడ్డాం. మనం ఎలా పిలువబడ్డాం? విశ్వాసంతో పని చేయటానికి. మనం చేసేటువంటి పనిలో ఏం కనిపించాలి? విశ్వాస్యత కనిపించాలి. ఒక పాస్టర్ గారు ఇలా చెప్పేవాడు అన్నమాట. ఎలా చెప్పేవాడంటే, ఆయన పెద్ద పాస్టరు, ఆయన దగ్గర చిన్న పాస్టర్లు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు కదా. సాధారణంగా నాన్నగారి దగ్గర కూడా ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఉండి వాళ్ళు చిన్నగా వాళ్ళ యొక్క సేవా పరిచర్యల్ని ప్రారంభించుకొని వాళ్ళ సేవ అలా చేసుకుంటూ వెళ్ళారు. ముందు రోజుల్లో ఈ మామిడిపాలెం విశ్వాసనగర్లో నాన్నగారు సేవ ప్రారంభించినప్పుడు, అప్పుడు మామిడిపాలెం ఎన్ని చర్చిలు ఉన్నాయి చెప్పండి? 2 చర్చిలు. ఒకటి బేతేల్ చర్చి, రెండోది కల్వరి చర్చి, అంతే. అంతకుమించి వేరే చర్చిలు ఏమి లేవు. ఆ తర్వాత దినాల్లో మధ్యలో ఒక చర్చి వచ్చేసింది. అది రావటం మన చర్చిలో అప్పటి వరకు మన చర్చికి వచ్చేటువంటి వాళ్ళ ఇంటి పేరటోళ్ళు, వాళ్ళ బంధువులని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ సపరేట్ అయిపోయి అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక చర్చి వెలసింది. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఈ విధంగా మన పాలెంలోనే దాదాపుగా 4-5 చర్చిలు, కొత్త చర్చిలు వచ్చినాయి. ఈ రావటం ఏమైందంటే మన దగ్గరికి వచ్చేటువంటి విశ్వాసులు అటు వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన అయితే డైరెక్ట్గా అసలు కంప్లీట్గా మన చర్చి విశ్వాసుల యొక్క గృహాల్లోనే విజిట్ చేసుకుంటూ వచ్చి ఆయన కంప్లీట్గా ఒక పెద్ద చర్చి కట్టేసుకొని అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని పని మనం చేసేటువంటి క్రమంలో ఎలా చేయాలంట? 2 విషయాలు మనం ఇక్కడ చూసాము. ఒకటి ఎలా చేయాలమ్మా? శుద్ధాంతఃకరణ గలవారమైనటువంటి వారిగా, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారమై మనస్ఫూర్తిగా చేయాలి. నేను ఆ చిన్న పాస్టర్ల గురించి ఏం చెప్పాలని అనుకున్నానంటే, వాళ్ళు ఆ పెద్ద పాస్టర్ గారు రాగానే చిన్న పాస్టర్ గారులు వచ్చి ఏమంటారంటే గబుక్కన ఇటు వంగి దండం మిఠాయి గారు అయ్యగారు అంటారనమాట. ఆయన వెళ్ళిపోగానే ఏం చేస్తారు? మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంతఃకరణంలో శుద్ధాంతఃకరణ అంటే బయటికి లోపలికి కూడా ఎలా ఉండాలి? ఒకటే విధానం ఉండాలి. బయటకు ఒకటి, లోపలికి ఒకటి కాదు. బయటకి లోపలికి రెండిటికి ఒకటే ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఎలా పనిచేస్తామంటే మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతాం. అంతే కదా? మనస్ఫూర్తిగా ఎప్పుడు పనిచేయగలుగుతాము? హృదయంలో ఎలాంటి వేరే తలంపులు లేనప్పుడు మాత్రమే మనం హృదయపూర్తిగా. ఇక్కడ ఏమన్నాడు? ఆ మాటను ఏమన్నాడు?
మనస్ఫూర్తిగా పనిచేయటం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి మొదటి విషయాన్ని ఏం చూడబోతున్నామంటే, విశ్వాసంతో పనిచేయుటకు మనం పిలువబడ్డాం. మనం ఇక్కడ పిలువబడ్డాము అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసులుగా ఉంటూనే మనకి ఇవ్వబడినటువంటి పనిని ఎలా చేయాలి? విశ్వాస్యతతోటి చేయాలి. విశ్వాసం కనిపించాల. పని మీద మీకు విశ్వాసం అనేటువంటిది కనిపించేటట్టుగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి ఒకసారి పేతురు పత్రిక మొదటి పత్రికలో నుంచి చూద్దాం. 4వ అధ్యాయంలో నుంచి 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ప్రాతిథ్యము చేయండి అంటున్నాడు. ఆతిథ్యం చేయండి అంటున్నాడు. పోయిన వారం అనుకుంటా నేను చదివాను అనుకుంటా, కాదు నిన్న యూత్ మీటింగ్లో చదివాను. ఏంటంటే ఒకడు యేసు ప్రభువుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. కాబట్టి మనకివ్వబడినటువంటి కృప, దేవుడు మనకి ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప దయచేస్తాడు కదా. నమ్ముతున్నారా మీరు? దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరం ఏంటి చెప్పండి? మీకు ఇచ్చిన కృపావరం ఏంటి? దేవుని యొక్క పరిచర్యలో ముందుండి పనిచేసేటువంటి కృపావరం. కాబట్టి నానా విధములైన, ఇక్కడ ఏమంటున్నాడు? నానా విధమైన కృపా విషయమై ఏముండాలంట? మంచి గృహ నిర్వాహకులై ఉండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి పని గురించి మీరు ఎలా అంటున్నాడు? మంచి గృహ నిర్వాహకులై ఉండి. మీకంటే మీకే కాదు, నాకు కూడా. చర్చికి వచ్చేటువంటి వారిలో పని పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా, చర్చిలో పని పొందనటువంటి వాళ్ళ గురించి మాట్లాడదాం. పని పొందినటువంటి వాళ్ళ సంగతి పక్కన పెట్టి పని పొందనటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. పని పొందనటువంటి వాళ్ళకి ఏం పని ఉంది? ప్రభువు శరీరము. సంఘం అంటే ఏంటి? ప్రభు యొక్క శరీరం. ఆ శరీరంలో మనందరం ఏమై ఉన్నాం చెప్పండి? అవయవములై ఉన్నాము. మనందరం అవయవములై ఉన్నాము. ఏ అవయవము చేయవలసినటువంటి పని ఆ అవయవము చెయ్యాలి, అంతే, చెయ్యాలి. ఆ అవయవము నేను పని చేయను అంటే ప్రభువారు ఏమంటున్నాడంటే, ఈ వచ్చిన దీనికి సంబంధించింది కాకపోయినా కనెక్ట్ చేసి చెప్దాం. పనివాడు జీతానికి పాత్రుడు అంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే దానికి నువ్వు జీతం పొందుతావు. ఏంటా జీతం? అవయవముగా ఉన్నప్పుడు నీకు కలిగే జీతాన్ని గురించి ఆలోచిద్దాం. వేరుగా పని నుండి పని చేస్తే డబ్బులు వస్తాయి అనేది అది జీతం అనుకుందాం. కానీ ఒక అవయవముగానే ఉన్నప్పుడు వచ్చేటువంటి జీతం ఏంటి చెప్పండి? బలం. అవయవానికి ఏం కావాలి? పని చేయడానికి అవయవానికి ఏం కావాలి? బలం కావాలి. బలం. ఆ బలమే అవయవముగా ఉన్నంత వరకు దానికి ఉన్నటువంటి జీతం. కాబట్టి ఆ బలం అనేటువంటిది ఎప్పుడు పొందుకుంటుంది? అవయవం ఎప్పుడు పొందుకుంటుంది? పని చేసినప్పుడు. ఏం చేసినప్పుడు? పని చేసినప్పుడు. ఏం పని చేసినప్పుడు? ఆ అవయవము చేయవలసినటువంటి పని చేసినప్పుడు. ఆ అవయవము చేయవలసినటువంటి పని చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఏం చేయమంటున్నాడు? కృపావరం పొందాను, మంచిదే, దేవుడు నాకు మంచి గాన పరిచర్య ఇచ్చాడు, పాటలు పాడుతున్నాను, దేవుడు నాకు ఆ ఫలానా పని ఇచ్చాడు, ఓకే, ఆ పరిచర్య నేను చేస్తా ఉన్నాను. అయితే ఏం చేయాలి? ఆ పరిచర్యతోటి ఏం చేయాలంట? ఏమంటున్నాడు? ఒక్కొక్కరికి ఉపచారము చేయడి. ఆ పని ద్వారా ఏమవ్వాలి చెప్పండి? ఉపచారము.
ఏంటి ఉపచారము? ఆదివారం ఆరాధన అనేది ప్రారంభించేటప్పటికల్లా చర్చి అంతా రెడీ అయి ఉంటుంది. చర్చి ఎందుకు రెడీ అయి ఉంటుంది చెప్పండి? చర్చిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఎందుకు రెడీ చేస్తున్నారు చెప్పండి? ఎవరన్నా వచ్చి చూస్తే బాగోదేనా, లేకపోతే ఆరాధన సమయం కోసమా? ఆరాధన కోసమా? ఆరాధన కోసం మాత్రమే. ఎవరన్నా వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం నేను రెడీ చేస్తున్నానని కాదు, ఆరాధన కోసం మాత్రమే. మధ్యాహ్నం భోజనం ఎన్నిటికి రెడీ చేశారు? 1 గంట, 1:30 కల్లా రెడీ చేశారు. లేదు నేను 2:30కి చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి అని ఎందుకు అనట్లేదు? అది ఆ సమయానికే సిద్ధపాటు చేయాలి, ఆ సమయానికి ఆ పని అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరికి పంచిపెట్టి ఏమంటున్నాడు? మిక్కుటమైన ప్రేమ గలవారయుండుడి. 10వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కనికి ఉపచారము చేయుడి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి పని యొక్క అవుట్పుట్ లేదా పని యొక్క ఏమనాలి, రిజల్ట్, ఫలితమా, మనం చేసే పని యొక్క ఫలితం ఏమవ్వాలి అంటే అది ఇంకొకరికి ఉపచారముగా ఉండాలి. ఉపచారంగా ఉండాలి. ఉపచారం కాకపోతే ఇంకా ఏముంటుంది చెప్పండి? ఉపచారం కాదు, నేను చేసేది ఉపచారం కాదంటే అపచారం. అంతే కదా? ఉపచారం కాకపోతే ఇంకుండేది ఏంటి? అపచారం మాత్రమే ఉండేది. కాబట్టి దేవుడు మనకు సంఘంలో ఇచ్చినటువంటి పని, ప్రత్యేకంగా ఇచ్చినటువంటి పని కానీ, ప్రత్యేకంగా కాకుండా విశ్వాసిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పని కానీ, ఆ పనిని మనం ఎలా చేయాలి అంట? ఆ పనిని మనం చేసేటువంటి క్రమంలో ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. అవి ఏంటి అనేటువంటిది కింద రకరకాలుగా రాశాడు. 11వ వచనంలో ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఈ ఉపచారం అనే మాట చూద్దాం. ఉపచారము చేసిన ఎడల, పైన ఉపచారం అనే మాట వచ్చింది కాబట్టి ఆ ఉపచారానికి సంబంధించినటువంటి వచనంగా మనం చూస్తూ ఉన్నాం. ఉపచారము చేసిన ఎడల ఆ ఉపచారం ఎలా చేయాలంట? దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయండి. దేవునికి ఎంత సామర్థ్యాన్ని అనుగ్రహించాడో, ఆ సామర్థ్యము కొలది చేయాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమేన్. కాబట్టి విశ్వాసంతో పని చేయాలి, సంపూర్ణమైనటువంటి మనస్సుతోటి చేయాలి. తర్వాత మనం చూసినటువంటి మాటలో మనం ఏం చూస్తా ఉన్నామో, పూర్ణమైనటువంటి మనస్సుతోటి, మొత్తం నాకు దాని మీద మంచి ఇష్టంతో నేను ఆ పని చేయాలి అనే మాట మనము చూస్తూ వచ్చాం. ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే, కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అనే మాట మనము చూస్తూ వచ్చాం. మరి ఆదిమ సంఘస్థులు అలానే చేశారు. ఎలా చేశారు ఆదిమ సంఘస్థులు? చెప్పండి, ఎలా చేశారు ఆదిమ సంఘస్థులు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వారు ఎలా ఉన్నారంట? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని యొక్క సన్నిధిలో పని చేసేటువంటి వారము, ఆయన యొక్క గృహ నిర్వాహకత్వములో మనం ఉన్నటువంటి మనము, దేవుడు మనకి ఏ పనులు మనకు అప్పగించాడో
ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, మరి సంఘంలో ఉండేటువంటి పని చేయుచు వస్తున్నటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఏమేమి విషయాల్లో మనము మరి ఉపచారం చేయవలసినటువంటి వారిగా ఉన్నామో దాన్ని అనుసరిస్తూ ఈ 4 విషయాలు కూడా మనం చేసేవారిగా ఉండాలి. ఈ 4 విషయాలు మనం చేయగలుగుతున్నామా? అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాల్లో మనం ఎడతెగనటువంటి వారిగా ఉంటున్నాము కూడా అని చెప్తా ఉన్నా. రొట్టె విరుచుట అనే ఒక్క విషయాన్ని గురించి మాత్రం కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఆదివారము ప్రభు బల్ల ఎదుట చేరి ఆయనను ఆరాధించి స్తుతించి ఆయన బల్లలో చేయి వేయనటువంటి వారు ఆయన గృహ నిర్వాహకత్వపు పనిని ఎలా కొనసాగించగలుగుతారు? ఆయనకు ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరం అనేటువంటి విషయాన్ని మనం ఎలా కొనసాగించగలుగుతాం? సహవాసం లేకుండా, ప్రభు బలలో పాల్గొనకుండా. కాబట్టి ఇక్కడ ఆదిమ సంఘస్థులు వారి యొక్క పరిస్థితులను మనం ఆలోచించి చూసినప్పుడు వాళ్ళు ఉపచారము చేసేటువంటి వారే. సంఘంలో ఉపచారం చేసేటువంటి వారికి ఈ 4 విషయాల్లో కూడా మరి ఎప్పుడు ఈ 4 విషయాలు జరుగుతూ ఉండాలి అనే విషయాన్ని మనము గమనించాలి. రెండవ విషయానికి వద్దాం. మంచి మనసుతోటి పని చేయాలా? ఎలా పని చేయాలా? మంచి మనసుతోటి పని చేయాలా? సర్వ్ విత్ ఏ హార్ట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒకసారి ఆ వాక్యం చదువుదాం, చూడండి. ప్రసంగిలో ఉంటుంది ఆ మాట. ప్రసంగి 9వ అధ్యాయము. చేయుటకు నీ చేతికి వచ్చిన లేదా అప్పగించినటువంటి ఏ పని అయినా కానీ ఎలా చేయాలా? శక్తి లోపం లేకుండా చేయాలా? శక్తి లోపం లేకుండా చేయాలా? నీ శక్తి ఎంతవరకు నిన్ను ముందుకు తీసుకెళ్తే అంతవరకు చేయాలా? ఆలోచిస్తే బాగుంటుంది అన్నమాట. రాగలిగి కూడా రాలేకపోతే ఆ పరిస్థితిని మనం ఆలోచించాలి. వెళ్ళగలిగి కూడా వెళ్ళలేకపోతే. కాబట్టి ఏమంటున్నాడు? చేయుటకు నీ పనికి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయమని చెప్తా ఉన్నాడు. అది మంచి మనసుతో చేసేటువంటి పనికి ఒక ఉదాహరణ. మంచి మనసుతో చేసేటువంటి పనికి ఒక ఉదాహరణగా మరి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక వచనం చదువుదాం, చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనం నుంచి, వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వశమునున్న యెహోవా మందిర సేవ కొరకై శాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసు లేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చు దానిని నానా విధములైన పరిమాణములు గలవాటిని కొలత గలవాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాని గూర్చిన స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులు అర్పించవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతుల ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. చూసారా ఎన్ని పనులు కనిపించినాయి అక్కడ? ఈ పనులన్నిటినీ కూడా వాళ్ళు ఎలా చేస్తా వచ్చారంట? అహరోను కింద అహరోను యొక్క సంతతి వారి యొక్క చేతి క్రింద
మరి ఈ యొక్క గుడారం యొక్క పని లేదా దేవాలయం యొక్క పనిని చేయుటకు రకరకాలైనటువంటి పనులు వంతుల చొప్పున వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని అనుసరించి చేస్తూ రావాల్సినటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి పనిని కేవలం ఆ సమయానికి వచ్చి చేసిపోతున్నాము అంటే దాని ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడదు. పూర్ణ మనస్సుతోటి మరి అత్యాసక్తితోటి శుద్ధాంతఃకరణ కలిగినటువంటి వారమై మనకివ్వబడినటువంటి గృహ నిర్వాహకత్వపు పరిచర్యను మరి మనం చేసేటువంటి క్రమంలో దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి స్థితిగతులు మనలో కనిపించాలి. మరి ఇంకొక మాట కూడా చూసి మనం ముగించుకుందాం. చూడండి, మనం తీసుకున్నటువంటి బాధ్యత ఏం తెలియజేస్తుందంటే ఆరాధనను తెలియజేస్తుంది. నేను దేవుని ఆరాధిస్తున్నానని చెప్తున్నాను చూసారా, కేవలం నేను బల్ల ఎదుట కూర్చొని ప్రభు బల్ల ఎదుట కూర్చొని ప్రభువా నువ్వు నా కోసం మరణించావు, సిలువలో మరణించావు, నేను నిన్ను స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, కొనియాడుతున్నాను అనే మాట చెప్పేటువంటి వారు ఈ పని అంతటిని కూడా సజావుగా చేస్తారు. దేవుడు మనకి అప్పగింపబడినటువంటి పని అంతటిని కూడా జాగ్రత్తగా చేసేవారు దేవునికి సన్నిధిలో ఆయనను ఆరాధించటానికి చాలా జాగ్రత్త పడతారు, ముందుకు వస్తారు. ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఆ యొక్క విషయము మరి పరిపక్వం చెందినటువంటి స్థితిలో ఉంటుంది. అంటే నేనంతా ప్రభుకి నేను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నేను ఆయనను ఆరాధిస్తున్నాను, ఆయనను స్తుతిస్తున్నానని చెప్పేటువంటి విషయం ఎలా చెప్పగలుగుతామంటే నాకు ఇవ్వబడినటువంటి పనిని నేను పూర్తిగా చేసినప్పుడు అదేం చెప్పండి, దేవుణ్ణి ఆరాధించినటువంటి స్థితికి ఒక తొలి మెట్టు అన్నమాట. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి క్రమంలో ఏమేంటే అక్కడ వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు అనేటువంటి అన్ని చెక్ చేసి వాళ్ళని పంపించేది ఒక డిపార్ట్మెంట్ అనుకున్నాం. అలాంటి డిపార్ట్మెంటు లేకపోతే మంచి ఐఏఎస్ హోదా కలిగినటువంటి, అంటే ఎవరినైనా కమాండ్ చేయగలిగేటువంటి హోదా, లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ ఇలాంటి రేంజ్లో ఉండే వాళ్ళని ఒకళ్ళని గుర్తు తెచ్చుకుందాం. వాళ్ళు చాలా ధైర్యంగా, చాలా టీవీగా, అసలు ఎంతో హుందాగా వాళ్ళ నడకలో కానీ వాళ్ళ మాటలో కానీ అట్లా తేడా మనకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ వెనక ఒక అసిస్టెంట్ ఉంటారు. వెనక ఎవరు ఉంటారు? ఒక అసిస్టెంట్ ఉంటారు. అదే ఎంఆర్ఓ గారు అనుకుంటారే అట. అంతేకాకుండా ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా ఉంటారు, లేదా ఒకళ్ళన్నా పోలీసు గ్యారంటీగా ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి చేసే హడావుడి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా వచ్చి ఆయన ఎదురుగా సలాం కొడతా ఉంటారు. ఆయన ఆఫీసర్ అండి, ఆయన ఈడీ అండి, ఆయన అదండి ఇదండి అని చెప్తా ఉంటారు. ఆయన కూడా చాలా హుందాగా ఉంటాడు. అంతే కదా, ఆయన ఎవరితోనైనా కానీ ఆయన ఆఫీసర్ అని చెప్పుకుంటాడు, గట్టిగా చెప్పుకుంటూ ఉంటాడు. అర్థమైందా? ఇక్కడ సజీవ యాగముగా అంటే నీ హృదయపూర్తిగా నువ్వు చెప్పుకోవాలా, నా పని ఇది, నేను దేవుని కోసం ఇది చేస్తున్నా, నేను విశ్వాసిని, నేను ఇప్పుడు ఎదుగుతున్నవాడిని, నేను వాక్యాన్ని చెప్తాను, నేను పాటలు పాడతాను, నేను వర్షిప్ చేసేవాడిని. అలా ఆ విధంగా నీ హృదయపూర్తిగా హృదయానుసారంగా నువ్వు చెప్పగలిగేటువంటి స్థితి రావాలా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుతున్నాను. ఇటు సేవ ఏమైందంట, ఇటు సేవ యుక్తమైనది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమయం అయిపోయింది. అదొక్క మాట నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే మార్కు సువార్త అనుకుంటాను బహుశా. చూడండి, మార్కు సువార్తలో 14వ అధ్యాయం 12 అనుకుంటా, 12 చూడండి.
12వ అధ్యాయంలో 41 నుంచి 44 వరకు ఉన్నటువంటి వచనాల దగ్గర ప్రభువారు చూస్తూ ఉన్నాడు. కానుకలు పెట్టి సమీపిస్తూ ఉంది. అందరూ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి కానుకలు వేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఏమన్నాడు ఆ స్త్రీ ఎవరండి? బీద విధవరాలు 2 కాసులు వేసింది కదా. అప్పుడు 44వ వచనంలో ఏమంటున్నాడంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తన కలిగినంతయు అనగా తన జీవితం అంతయు వేసినని చెప్పింది అనమాట. ఎక్కువ వేసింది, లేదా ఇప్పుడు మన యొక్క వాక్యాన్ని అనుసరించి చెప్తే ఎక్కువ పని చేసింది. ఎక్కువ వేసింది లేదా ఎక్కువ పని చేసింది. కాబట్టి దేవుని కోసం మనకి ఇవ్వబడినటువంటి పనిని ఏ విధంగా మనం ప్రభు కోసం చేస్తున్నాం, ఆ చేసేటువంటి పని వలన దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా? దేవునికి సంతోషం కనిపిస్తుందా? ఈ సహోదరి, ఈ సహోదరుడు తనకి ఇవ్వబడినటువంటి పని, ఆ పనిని ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయంలో దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడా అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరి మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, చివరి వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కాబట్టి ఏమంటున్నాడు చెప్పండి? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. భూలోకంలో మీరు ఇంకా దేనికోసం ప్రయాసపడినా కొన్నిసార్లు ఆ ప్రయాసలో వ్యర్థం అవుతాయేమో కానీ ఏం ప్రయాసం అంటున్నాడు చెప్పండి ఇక్కడ? ప్రభువునందు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. నేనెందుకు ఈ పని చేయాలి, నేనెందుకు ఈ పని చేయాలి, ఈ పనిలో నాకేం వచ్చింది, ఇదేం పని, అయినా నేను కేవలం విశ్వాసినే కదా, చర్చిలో నాదేముంది, ఇవన్నీ కాదు. ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలా? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు. ప్రభువు కార్యాభివృద్ధి, సంఘంలో ప్రభువు యొక్క కార్యాలు అభివృద్ధి చెందటానికి నా చేతనైనంత పని నేను చేయాలా, సజీవ యాగముగా చేయాలా, ఉపచార ధర్మము చేసినంతగా చేయాలా, ఆతిథ్యం ఇచ్చే విధంగా చేయాలా. ఆ విధంగా చేస్తే ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కాబట్టి ఆయన యొక్క పనిలో మనం ఆసక్తి చూపాలా. ఇది 2వ భాగం కూడా ఉంది. మరి వీలైతే ఈసారి ఎప్పుడన్నా సమయం ఉంటే మరొకసారి ఈ 2వ భాగాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా.